ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. మనతో పాటు అనంతశక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నామండి. దర్శనం బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బేసిక్గా ఎప్పటి నుంచో మనం తరతరాలుగా చూస్తుంది ఏంటంటే ఈ 41 రోజుల దీక్ష, అవును. అయ్యప్ప మాలని లేదంటే భవానీ దీక్షని శివమాలని ఇలా వేసుకుంటూ ఉంటారు. అవును. సో ఆ 41 days చాలా పీస్ఫుల్గా గడుపుతారు. 41 days తర్వాత మళ్ళీ వాళ్ళకి సమస్యలు అలా ఎదురవుతూనే ఉంటాయి, అవును. సతమతం అవుతూనే ఉంటారు. సో మీరు కూడా ఏదో నేను ఒక 4 చూసాను అనమాట. లైక్ అనంత కుబేర క్రియ అని చెప్పి, అనంత ఆనంద క్రియ, అనంత ఈవెన్ అఖండ విద్యా క్రియ. ఏంటండి వీటి వెనక ఉన్న మర్మం ఏంటి అసలు? మీకెందుకు ఇలాగ స్టార్ట్ చేయాలనిపించింది? ఇది కూడా 41 days ఉంటుందా? ఒకవేళ ఇది చేస్తే దీని తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుంది? 41 days తర్వాత మళ్ళీ వీళ్ళు కూడా మరి సతమతం అవుతారా అందరిలాగే? ఖచ్చితంగా సతమతం అయితే ఉండదండి. ఇప్పుడు యాక్చువల్ అంటే మనకు ఊహ తెలిసినప్పటి నుండి మాల అనేది చూస్తూ ఉంటాం. మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుండి మాల వేసే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. నేను స్పిరిచువల్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అనుకోకుండా కొంతమంది మాల వేసే వాళ్ళని దగ్గర నుండి అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. జరుగుతున్నప్పుడు ఉంటుందంటే వాళ్ళ దగ్గర మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, వాళ్ళు ఎప్పుడైతే దీక్ష సమయంలో ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరిని స్వామి అని సంబోధిస్తారు. తర్వాత చెప్పులు లేకుండా నడుస్తుంటారు. తర్వాత అర్లీ మార్నింగ్ 4:30కి అంతా పూజ అయిపోగొట్టేస్తారు. 4:30 అనేది బ్రహ్మముహూర్తము. ఆ బ్రహ్మముహూర్తంలోనే మనము పురాణంలో ఇతిహాసాలు ఇవన్నీ తీసుకున్నా ఒక పని అనుకున్న పని నెరవేరాలంటే బ్రహ్మముహూర్తంలోనే స్టార్ట్ చేసేవాళ్ళు. ఇవన్నీ తీసుకొచ్చి దీక్షని ఒక అయ్యప్ప దీక్ష కావచ్చు, శివ దీక్ష కావచ్చు, భవానీ దీక్షని ఈ దీక్షకు మూల కారణంగా పెట్టారనమాట. మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఆ దీక్ష సమయంలో వాళ్ళు చాలా ప్లెజర్గా ఉంటారు, చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటారు. తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత కూడా ఒక 15 days 20 days తర్వాత 20 days వరకు కూడా అలాగే ఉంటారు. ఆఫ్టర్ 1 month దాటిన తర్వాత చూడండి, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడడము, మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లము, రిలేషన్ ప్రాబ్లము ఇవన్నీ కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు అనమాట. అంటే నేను స్పిరిచువల్ జర్నీకి వచ్చిన తర్వాత నేను దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు ఈ 41 days ఒకటే ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటున్నారు, 41 days తర్వాత ఎందుకు హ్యాపీగా ఉండట్లేదని మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు యాక్చువల్ అంటే నేను స్పిరిచువల్లోకి ఎంట్రీ ఒక 25 years అయింది. భక్తి మార్గము, తర్వాత మెడిటేషను ఇవన్నీ అయిపోయి లాస్ట్కు పంచభూతాలు మనం ఏది చేయాలనుకున్నా కూడా పంచభూతాలతోనే ముడిపడిందని తెలుసుకున్నాం అన్నమాట రీసెర్చ్ ద్వారా. అది తెలుసుకున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు ఇది ఏదైతే దీక్ష ఉందో ఈ దీక్షను తీసుకొచ్చి మనం పంచభూతాల దీక్షని పెట్టమంటాం 41 రోజులు. ఇప్పుడు దీక్ష అంటే చూడండి, శివ దీక్ష చేసిన వాళ్ళు అర్లీ మార్నింగ్ 4:30కి లేవాలి. ఆ 41 days అందరిని స్వామి అని సంబోధించాలి. వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఏది చూసినా ఏమన్నా తప్పు మాట్లాడినా కూడా లెంపలు వేసుకుంటారు, స్వామి స్వామి అనుకుంటారు. అంటే ఇవన్నీ చాలా వాళ్ళు ఎలాగుంటారంటే, నేను అనుకున్నాను ఇదే లైఫ్ వాళ్ళు ఎండింగ్ వరకు ఉంటే అసలు వాళ్ళ లైఫ్లో ఈ కష్టం, దుఃఖం, నష్టం అనేవి ఉండవు కదా అని ఒక ఆలోచన వచ్చింది. అంటే అది అసాధ్యం అండి. 41 రోజులు అయితే ఇంత క్రిటికల్గా కండిషన్గా ఉండగలరు. ఇయర్ మొత్తం ఉండాలంటే అసాధ్యము. అప్పుడు మనం తెలుసుకుంది ఏంటంటే, పంచభూతాలు అంటే అల్టిమేట్. మనం మాట్లాడుకున్నాం యుగాలు 4: త్రేతాయుగము, ద్వాపరయుగము, కృతయుగము. ఈ 4 యుగాల్లో పంచభూతాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లో మనుషులు వాళ్ళ యొక్క బిహేవియర్, మనస్తత్వాలు మారినా పంచభూతాలు మాత్రం మారలేదు. ఒక్కో పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము. ఒక్కో దానికి ఒక్క తత్వం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఎక్కువ సైలెంట్గా ఉన్నా, మనం ఎంతమంది తిట్టినా వాళ్ళు అలా ఓర్చుగా సహనంతో ఉంటే చాలామంది అంటుంటారు భూదేవుకున్నంత ఓర్పు ఉంది. అంటే అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను అనమాట, ఈ వాడు ఎందుకు వాడుతున్నారని. ఇట్లా మాట్లాడేటప్పుడు కొంతమంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం చెప్పేలోపు వెళ్ళిపోయి పని చేసుకుని వస్తుంటారు. వాడు నీటి ప్రవాహం ఉన్నట్రా, ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్ళిపోతుంటాడంట. కొంతమంది ఏది చేయలేనా కూడా తర్వాత అదే పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అనేది ఆలోచించారు. అంటే ఒక ఫైర్ ఉంటుంది, ఫైర్ బ్రాండ్ అంటారు, ఆ విధంగా అంటారు అనమాట. అంటే పంచభూతాలు ఈ తత్వం ఉంది. ఈ 41 రోజు దీక్షలో వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళని తీసుకొచ్చి మనము పంచభూతాల దీక్షకు అప్లై చేస్తే వాళ్ళ జీవితంలో ఇంకా ఈ కష్టం, నష్టం, దుఃఖం అనేవి ఉండవు కదా అని అప్పుడు మనం ఈ క్రియలు చేయడం అనేది స్టార్ట్ అయింది. వీటికి మనం ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టామంటే, మీరు ఇందాక అడిగారు, ప్రతి ఒక్కరికి 3 సమస్యలు ఉంటాయండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి, హెల్త్ ప్రాబ్లం ఒకటి, రిలేషన్ ఒకటి, ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఒకటి. ఈ 4ంటికి వచ్చేసి ఫైనాన్షియల్ ప్రాబ్లంకి వచ్చేసి మనము అనంత కుబేర క్రియను పెట్టాము. తర్వాత హెల్త్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత అమృత క్రియ ఒకటి, రిలేషన్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత ఆనంద క్రియ ఒకటి,
ఈ ఎడ్యుకేషన్కి వచ్చేలోపు అనంత అఖండ క్రియ అని పెట్టాము. ఉమ్, ఇక్కడ మనము ఈ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి 41 రోజులు ఏదైతే కఠోరగా దీక్ష చేస్తాడో ఆటోమేటిక్గా వాళ్ళు ఈ 41 రోజుల తర్వాత కూడా వాళ్ళు యథాతథ జీవితానికి రావడానికి ఇబ్బంది పడుతుంటారు. దీన్ని ఇబ్బంది పడుకోకుండా ఈ 41 రోజుల తర్వాత ఒక వ్యక్తి పంచభూతాలతో మమేకమై అనుసంధానమై జీవిస్తే వాళ్ళ జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావని మనము ఈ రీసెర్చ్ చేసి ఈ క్రియలు పెట్టడం జరిగింది. వాళ్ళని ఏం చేస్తామంటే ఈ 41 రోజుల్లో ఫస్ట్ మెడిటేషన్తో స్టార్ట్ చేస్తాము. మెడిటేషన్తో ఎందుకు స్టార్ట్ అవుతుందంటే అంటే మనమేంటో మనకే తెలుసు, మనకు ఉన్న వీక్నెస్ ఏంటి, మన ప్లస్లు ఏంటి, మన మైనస్లు ఏంటి అనేది మనకే తెలుసు. కానీ మనకు తెలియకుండా ఏంటంటే మన లోపల ఒక సోల్ అనేది ఉంటుంది. ఈ ఆత్మతో కనెక్ట్ అవుతే మనం ప్రతిదానికి మాట్లాడుకుంటూ ఉంటాం ఈ యూనివర్స్, పంచభూతాలు, అనంత విశ్వం అని. ఈ ఆత్మతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో ఈ అనంత విశ్వానికి దగ్గర అవుతాం అన్నమాట. ఈ అనంత విశ్వం అంటే ఏంటంటే పంచభూతాలతో మమేకమై ఉంది. కాబట్టి ఎప్పుడైతే ఆత్మ సత్యం తెలుసుకుంటాడో పంచభూతాల తత్వం ఒక వ్యక్తికి వస్తుంది. ఆ పంచభూతాల తత్వంతో మనిషికి రోజు ఒకేసారి ఒక సబ్జెక్ట్ ఇచ్చి ఈరోజు నైట్కి అప్పచెప్పమంటే ఎవరు చెప్పలేరు. కాబట్టి వాళ్ళకి కొంచెం కొంచెం ఈ 41 రోజుల్లో వాళ్ళు పూర్తిగా ఈ పంచభూతాల తత్వం అంటే ఏంటి, పంచభూతాలకు ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో మనం అనుసంధానమై మమేకం అవుతే మన యొక్క లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనేది ఈ 41 రోజుల్లో వాళ్ళకి పూర్తిగా మనము వివరించి చెప్పడం జరుగుతుంది అనమాట. దీనికి పర్టికులర్గా 1 డే ఫుల్ డే సెషన్ ఉంటుంది. దాంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఓన్లీ అనంత కుబేర క్రియకు ఒకటే పిలుస్తామంట. ఈ అనంత కుబేర క్రియ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఈ పంచభూతాలను బేస్ చేసుకొని ఈ పంచభూతాలను ఉపయోగించుకొని ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి అని ఉంటుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లం, ప్రతిదానికి హెల్త్ ప్రాబ్లం అంటుంటారు. దానికి సబ్జెక్ట్ అంటే ఇంకా దండి ఉంటుంది. మనం మాట్లాడుకోవాలనుకుంటే అంటే మనం ఏం తప్పులు చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ పంచభూతాలను ఉపయోగించుకొని ఎలా బయటపడాలనేది అనంత అమృత క్రియలో ఉంటుంది. తర్వాత రిలేషన్కి వచ్చే లోపు ఎలాగుంటుందంటే మనం మాట్లాడుకున్నాం భూదేవ్ అంటే ఓర్పు సహనం అనేది. ఇప్పుడు జనరేషన్లో అవి ఎవరికి లేవు. ఇలాంటి వాళ్ళని భూతత్వానికి అసెండ్ చేయడం జరుగుతుంది. అంటే భూతత్వంతో మనం ఎలా మమేకం అవ్వాలి, ఎలా అసెండ్ అవ్వాలనేది ఈ పూర్తిగా ఈ ఫుల్ డే సెషన్లో మొత్తం పంచభూతాల యొక్క తత్వము, తర్వాత మెడిటేషన్ యొక్క వాల్యూ, పూజ అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి, వీటన్నింటిని బేస్ చేసుకొని ఒక మనిషి మెంటల్గా ఎలా స్ట్రాంగ్ ఉండాలని మేము ఆ క్లాస్లో చెప్పడం జరుగుతుంది. ఈ 41 days తర్వాత ఆటోమేటిక్గా మేము చెప్పేటువంటి కరెక్ట్ ఫాలో అయితే వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. సో ఏంటంటే నార్మల్గా మీరు అన్నారు ఎన్ని మారినా ఈ భూప్రపంచం మీద ఇన్ని తరాల్లో పంచభూతాలు వాటి గుణగణాలు ఎప్పటికీ మారలేదు. సో మనం కూడా అంత స్థిరత్వంగా ఉండాలనుకుంటే మనం పంచభూతాలతో మమేకం అవ్వాలి. మమేకం అవ్వాలంటే ఈ 41 రోజుల దీక్ష తీసుకోవడం ఒక మార్గం అని చెప్తున్నారు. ఒక మార్గం ఉండే 100%. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కు ఈ స్ట్రెస్ లేనిది జాబ్ అంటూ ఉండదు, బిజినెస్ ఉండదు. కాబట్టి మనం ఎంతమంది పూర్వీకులు ఎంత ఆనందంగా వాళ్ళు ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పూర్తిగా ఈ పంచభూతాలకు వాళ్ళకి తెలియకుండా కూడా పంచభూతాలతో మమేకమై జీవించేవాళ్ళు. కాబట్టి పంచభూతాల తత్వం వాళ్ళతో ఉంది కాబట్టి వాళ్ళు ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడడం వల్ల వాళ్ళు ఆ రోజు అంత మనశ్శాంతిగా ఉన్నారు. కాబట్టి మనం ఇతిహాస పురాణాలతో ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. వాటి యొక్క వాల్యూ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి